ఏముందని అలా అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిన్నదండి. కొద్ది ఫైల్ పెట్టవ తొందరగా మంత్రి గారు. పెట్టుకున్నావు కదా చెప్పేది రక్తి నీళ్ళు ఎక్కడ సహృదయ ద్రోణాల వారి వర్క్ ఫ్రమ్ హోమ్ కళానికేతన్ వీరపాలెం వారి విశిష్ట చేసినటువంటి
ప్రముఖ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అందరికీ కూడా గౌరవనీయులు ఉమ్మడి గోపాలకృష్ణ గారు చైర్మన్ గారిని కూడా నమస్కరిస్తూ నేను ఎందుకు చెప్పాను. కానీ ఆయన కష్టపడి బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను జైలుకి వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు కానీ ధోరణి కానీ కళా సాహిత్యాలు కానీ వెళ్ళిపోయాయి. ఆయనే శతాబ్ద ప్రపంచంలో ఎక్కువ పుస్తకం కూడా రాశారు. ఆయన జీవిత అనుభవాలన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు. అప్పట్లో ఆ పుస్తకం చాలా పాపులర్ అయింది. సినిమా కూడా ఆ పుస్తకాలు చదివించారు. లాంటి వాడు కూడా చాలా దాని గురించి స్పందించారు. ఆ తర్వాత అంబికా రాజమానికి అని చెప్పి నాన్నగారు పాటలు రాశారు. సినిమా దేవుడి మీద అన్ని దేవుడి మీద పాటలు రాశారు. ఆ పాటలేమో గిరి మహాజన్ గారి శిష్యుడు కోడేది గారు దేవుడు కూడా ఆయన సంగీతం తీశారు. దానికి పి సుశీల గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడారు. అవి ఇప్పటికి కూడా రేడియోలో వస్తూ ఉంటాయి. అంబికా రాజమానికి. సో ఈ రకంగా ఆ తర్వాత మా నాన్నగారు ఆ అరడుకి అప్పటికప్పుడు టీవీలో రామాయణం వచ్చేది, దూరదర్శనం వచ్చేది రామాయణం. ఆ రామాయణంలో రాముడి యాక్షన్ అరుడుగోలు గారిని తీసుకొచ్చి ఈరులో పెద్ద సన్మాన్ గారిని కూడా చేశారు. అలాగే చాలా మందికి నటులకి, గాయకులకి, డాన్సర్స్ కి చాలా మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయనకున్న కళ అభిమానం, కళ దృష్టిలో పెట్టుకునే ఈ 100 సంవత్సరాల చరిత్ర ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఆయన యొక్క ఆ కళ అభివృద్ధి దగ్గరగా ఆయన మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2 రోజుల కార్యక్రమంలో వాడు 3వ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి రోజు ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు, నిన్నైతే మన యూనియన్ మినిస్టర్ గారు ముఖేష్ గారు వచ్చారు, ఇవాళ ఆఫీసర్ మినిస్టర్ గారు వచ్చారు, ఇవాళ డైరీ కార్యక్రమంలో చేస్తూ భారత గారు వచ్చారు, ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే ఇందులో కాంగ్రెస్ సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని, మా సమస్యని, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మూల కారణం, మూల స్తంభాలుగా గుడుగుజలు అలాగే వెలుగోపాలరెడ్డి గారు కానీ, మా ఎక్కడ భవనేశ్వర గారు కానీ, మన ముద్దు గారు కానీ, అలాగే నాటకాలకు సంబంధించిన మోడీ గారు కానీ, అలాగే కాంతారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అలపాటలో సదుల దీనికి ఉత్సవానికి ఒక చుడి పూజలు నేను వహించారు. ఎడమ పూజలు నేను ముఖ్యతలు గుర్తి ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాటికల మీద ఇంత శ్రద్ధ, ఇంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నిజంగా నేను చాలా సంవత్సరాలు నాటికి చూసి ఈ 2 రోజులు 3 రోజులు నాటికి చూసినంత చాలా బాగా చేస్తున్నాను. నాటికి ఇవాళ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఇవాళ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ స్టార్ట్ అంటారు వస్తారు కూడా ప్రోత్సాహం జరుగుతుందంటే ఈ గుమ్మడి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు, అలాగే నాటకాలు నేర్పిస్తారు. నాటకానికి నేను ఎదుగుగా ఉండగా క్లాసిక్ ఎకాడమీ మండపంలో నంది అవార్డు ఫంక్షన్ చేశాను. నాటకాలు సుమారుగా 100 నాటకాలు నంది అవార్డు ఫంక్షన్ చేసి ఒక 10 రోజులు పెద్ద నందిని ముందు పెట్టి చాలా కార్యక్రమం చేస్తాం. ఆ సినిమా నంది అవార్డు దానికి ఏమో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ స్పందిస్తున్నానని చెప్పి నిన్న దుర్గేష్ గారు చెప్పారు. సినిమా కూడా నంది అవార్డ్స్ ఇచ్చి ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను ఎంపీసీ చైర్మన్ గా ఉన్నాను, నిర్మాతగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన విషయం. సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ఇప్పుడు సార్ ఎవరైనా సార్ నంది అవార్డ్స్ గౌరవం సార్ అంటుంటారు. నేను ఆ అమ్మాయి సినిమా ఇది సినిమా ఫంక్షన్ బయట సినిమా ఫంక్షన్ పెడితే అక్కడ ఆ యాంకర్ నా దగ్గరికి వచ్చింది. వెంటనే వచ్చి సార్ నాకు కూడా నంది అవార్డు ఇస్తానికి వెనక్కి తీశారు సార్, ఇంతవరకు ఎవరు సార్ అంటే ఇది పేరు కూడా లిస్ట్ లో రాస్తానేమని చెప్పారు. అంటే అంత ఇంట్రెస్ట్ నంది అవార్డ్స్ ఉంటాయి. సో ఆ రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి నంది అవార్డ్స్ ఇస్తారని కోరుకుంటూ, ఇవాళ వచ్చినటువంటి కామినేని శ్రీనివాసరావు వారు అద్భుతమైన ఆశీర్వదించడం నాకు కోసం కోరుకుంటున్నాను. ఇలా నాన్నగారికి చేస్తానంటే నేను 19వ తారీఖు వస్తానన్నా. ఇదైతే ఆయన సెలవు కూడా చేస్తాం. కానీ ఈ ఇప్పుడున్న తరాలకి స్ఫూర్తి, మన కుటుంబాన్ని సమాజంలో మనం ఏదైనా చేస్తే 10 కాలాల గురించి మాట్లాడుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు. ఆయన సొసైటీతో చాలా కష్టపడి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అందులో అంబికా అయితే ఎవరన్నా సెంటెన్స్ ఎవరు కూర్చారు కానీ భగవంతుడికి భక్తుడికి అనుసంధానాన్ని చాలా మంచి
అది ఎంత క్యాచీగా ఉంటుందంటే సామాన్య క్యాచీ అంటారు, కానీ ఈ ఒక్క ప్రయత్నం అభిగా చేసి ఆయన చేసినానికి ఆ కుటుంబం ఆయన గురించి ఇవాళ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సెల్ ఫోన్ ఒక నిజంగా సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అందరికీ కావాలి, టెక్నాలజీ అందరికీ కావాలి, కానీ చిన్నపిల్లలు నిజంగా ఎంతసేపు నేను చూస్తున్నాను. ఇది మన పిల్లల గురించి పిల్లలకు అప్పుడు మనం ఎలా మనవాళ్ళు మనవాళ్ళ గురించి కలవేస్తూ ఉంటాం. మనం వెళ్ళి హాయి కడతానే అనుకుంటున్నా ఎక్కడికి వెళ్ళిపోతాం నిజంగా. అందుకని ఇంకా ఇది నిజంగా మంచి ఇది. అదే ఈ మెసేజ్ ఎలా బయటికి అందరికీ చేరాలి, అవసరం టెక్నాలజీ కమ్యూనికేషన్ అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరంటే మన కుటుంబంలో సభ్యులు కాకుండా కంగారు సెల్ ఫోన్ కనుక్కుంటే కంగారు లేకపోతే ఎక్కువ ఆ పరిస్థితి. నాకు ఏలుగుతో చాలా ఎక్కువ అవ్వదు. నాకు 70 ఏళ్ళ అంటే అంత పెద్ద, నేను ముసలాన్ని కాదు. ముసలాన్ని అంటే 3 తిరిగే వాళ్ళందరూ పెద్ద వయసు. 70 ఏళ్ళ మా మేనత్త గారు నిర్మాదేవి గారిని ఎంపీ చేశారు. ఆయన అందరూ చదువుకున్నారు. మా అన్నయ్య కూడా చదువుకోవట్లేదు. 12 మందిని అవన్నీ ఆ రోజుల్లో ఇల్లు వాళ్ళు ఒక్కరు తీసుకొస్తే ఏంటంటే 12 మంది అన్నకొడుకు తీసుకొచ్చి ఆ ఇంటికాడ పెట్టారు. డాక్టర్ తిలక్ గారు నాన్నగారు ఆయన అంటే అక్కడ ఇప్పుడు జనరేషన్ చెప్పిన కానీ వేస్తున్నారు. ఇవ్వ డాక్టర్ సార్ అందరూ వచ్చారు. అట్లా వచ్చి నేను చదువు ఇక్కడే సరైన కాలేజీలో డాక్టర్ అయ్యారు. మళ్ళీ ఈ ఊళ్ళోనే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తిలక్ గారు అందుకే నాకు ఈ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎంతో ఆ కొండాపాలెం తీసారు హై స్కూల్. అక్కడ ఉండేది ముందు ఆ స్కూల్ కూడా పేరు తెలియదు. పుట్టిన ఉంటుంది. ఇది ఏ ఊళ్ళో చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎవరైనా ఏం కోరుకోవాలంటే 100 ఏళ్ళు నాకు అంతకుముందు నిజంగా చెప్పాడు. మేనత్ గారు ఆమె నవమి అంటే 3వ ఎంపీ కంటెస్ట్ ఎలక్షన్ మాట్లాడతారు. జయకుమార్ గారు కంటెస్ట్ ఇచ్చారు. అందరూ కుమారేశ్వర గారు. మా తల్లిదండ్రులు అందరికీ అందరూ 50 మా నాన్నగారు 50 మా మేనమామ సైడ్ ఎక్కువ తెరాలి ఎక్కడ వాళ్ళందరూ 100 ఏళ్ళు పెట్టారు. నేను అనుకున్నాడు 100 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. కానీ ఆయన 3 ఏళ్ళ ముందు కోడలు చనిపోయి, 2 ఏళ్ళ ముందు కొడుకు చనిపోయి, 7 ఏళ్ళ ముందు మనం ఒకే కోరుకోవాలి. ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకోవడం. ఆ ఆరోగ్యం మనం ఎవరికి బాధ కాకుండా మనం వెళ్ళిపోతే చాలా సంతోషం. తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటా ఇవాళ నిజంగా అన్నింటిలో నేను హైదరాబాద్ లో కూడా చేస్తాను. ఎక్కడో చోట మనం పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. మనం నిజంగా ఏదైనా ఒకరికి ఆర్థికంగానే వేరే విషయాలు మనకి రకాల ఉండాలి అంటే వాళ్ళు అక్కడి నుంచి రాలేదు, వాళ్ళు అక్కడ సిద్ధం కూడా ఆడపిల్లలు కానీ విక్రమో చాలా ఉంది. అలా అన్ని మన శ్రీరంజోతి గారి భాగంతో మనం అట్లాంటి ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేయాలి. మనం హైదరాబాద్లో, విజయవాడలో, ఆంధ్రాలో అన్ని చోట్ల క్రియేట్ చేస్తే బాగున్నాయి ఉన్నాయి. కానీ అలా అన్ని ఫెసిలిటీతో కలిపి ఉన్న ఓల్డేజ్ హోమ్లు లేవు. అది తప్పకుండా అలాంటి ప్రతి సంవత్సరం రావాలి. తప్పకుండా అంత్యాకృష్ణ గారు వాళ్ళ నాన్నగారి గురించి చేస్తున్న కార్యక్రమం అందరికీ స్ఫూర్తిగా తీసుకు మనకు కూడా మనం చేయగలిగింది మన పిల్లలకి కాదు. జనరేషన్ మనకి కిందకెళ్ళి కొద్ది ప్రేమ గురించి మన తాతగారంటే ప్రేమ మొత్తాలు పైకి తగ్గుతుంది. అలా కాకుండా మనం మన పిల్లలకి ఆదర్శంగా ఉండాలంటే మన పెద్దాన్ని మనం ప్రేమగా అర్థాన్ని పెట్టుకుంటే అందరూ ఆదర్శంగా అలాగే ఉండాలి. నిజంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా మంచి దొరుకుతుంది, కానీ దాంతో పాటు కొంచెం చెడు కూడా వస్తుంది సమాజం. ఆ చెడుని దూరంగా పెట్టుకుని సమాజం బాగుండాలి. మీ అందరి పాత్ర దాకా ఉండాలని కోరుకుంటే అందరూ మాజీ మంత్రివర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, కళాసభల ముందు గౌరవనీయులు మన భారత ప్రభుత్వ వెంకయ్యనాయుడు గారు ఎంత నాటకపోయిందంటే పద్యాలన్నీ వచ్చాయి. తర్వాత నాటక రంగంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. అది నన్ను తెలిసి ఇంట్లో ఏదైనా గంటలో ఒక దీపావళి చూస్తే ఒక రామాతో ఒక ఫోన్కి ఏంటంటే ఒక ఫోన్ కూడా పక్కన పెట్టేసి వచ్చినాడు ఆయన ఆస్వాదించడం వచ్చినాడు. దేశం
దేశము తెలుగు ఏను తెలుగు వల్ల బృంద తెలుగు బండ ఎల్లరు భూవమ్మ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స నాకు ఎంతో చదువు సాధించం ఎందుకంటే అసలు తేడా కనిపిస్తుంది దానికి రహస్యం ఏంటో మరి తెలుసుకోవాలి అందుకని సో ఇటువంటి మహానుభావులకి దేవాచనంగా ఎందుకంటే కాలము అవిచ్ఛిన్నమైనది ఒక్క బుద్ధి కలది అంటారు మనుషులు ఉంటారు జీవితాలకు చెప్పామంటారు అడిగారు ఏంటి అన్ని ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి అందుకే కాలంలో గొప్ప మంచి చెప్తాడు కాలము అవిచ్ఛిన్నమైనది ఒక్క బుద్ధి కలదు ఏమో ఎప్పుడు ఏ విధముగా మార్చులో ఎవరు చెప్పగలరు అని కరుని హరిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుతు సార్వభౌమునిగా సలిపే అలంతి దేవు అన్నాతులుగా పెంచే వేదకు చేరు కుబేరు చేసి ధర్మాత్ము పరిని పాతాళమునకు నృక్కే కలుషాత్ము నహుషు స్వర్గన్న చెత్తే విప్రనారాయణు విటులిగా వలచే వడయను విధి భక్తియుక్తు చేసే కాలమన్న కాలమన్న ఎత్తి మహిమంపు గల దేవుడ మానవుడు మేలు విడిచిన మరుదినమునగా సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎన్నరాలని వచియుతురెల్లగుతులు అలాగే మహానుభావుడు ఆ కీర్తి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా ఉందంటే కారణం ఆయన ఆ రోజులు చేసిన మంచి పనులు అవి శాశ్వతంగా ఉండిపోతాయి అందుకే ఆయన బట్టి చెప్పారు చనిపోయిన తర్వాత చిరంజీవుడిగా బతికేటువంటి వారు చెప్తుంటే ఆయనకున్న కళాభిషయం గురించి అందుకే కృష్ణ గారు చెప్తుంటే అదే అంశం వచ్చి అనుకుంటున్నారు. ఎందుకంటే సార్ నంది అవార్డ్స్ ని ఆయన ఆధ్వర్యంలో ఎన్ని రోజులు చేశామండి. ప్రతి ఊరికి గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అప్లికేషన్ పెట్టి ప్రతి సమాజానికి 30,000 రూపాయలు ఇచ్చి ప్రదర్శనలు చేసినటువంటి ఆ రోజు అది. ఎందుకంటే స్క్రూట్నీ పంపిస్తే 10 నాటకాలు సెలెక్ట్ చేసుకొస్తారు. మరి 100 మంది 300 మంది సమాజాలు చూరుకుంటున్నారు. కనీసం వాళ్ళకి సర్టిఫికేట్ కూడా దక్కట్లేదు. అది ఆలోచించి లేదు ఒక సర్టిఫికేట్ కదా ప్రతి వాళ్ళతో నాటకం ఎదుగుతామని చెప్పేసి ప్రతి చోట ఒక విజయనగరంలో తెనాలిలో గుంటూరు కర్నూలు అలా ప్రతి సెంటర్లో కూడా ప్రతి సమాజానికి ఆ సమాజాన్ని విస్తృతి చేసినట్లు ఉన్నారు. ఒక్కొక్కడు 4 పేర్లు ఇచ్చేసి 30,00,000 కొట్టేసినట్టు కూడా ఉన్నారు. ఏమైనా కూడా బాధపడలేదు. అది కూడా వృత్తే కదా, అది కూడా వాళ్ళకి ఆధారమే కదా, సంతోషపడ్డారే. కానీ ఆ రోజు ఇలా తీసుకున్నారని ఒక కంప్లైంట్ వచ్చిన పోలే ఎంతో పది ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయని చెప్పేసి ఆనందపడ్డారు. అటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నటుడు. అలాగే ఆయనకి కళల మీద మంచి ప్రవేశం ఉంది.
అటువంటి వ్యక్తి మన తర్వాత మన ఉగాది పురస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కళారత్న అవార్డ్స్, ఆ తర్వాత కందుకూరి పురస్కారాలు, అదే సమయంలో నంది అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే కళలు పరిగణితాయో, ఏ రాజ్యంలో కళలు వికసిస్తాయో, కళాకారులు సుభిక్షంగా ఉంటారో ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ఆలోచన. ఆ విషయాన్ని గమనించి పెద్దలు కాకుండా పెద్దలు అంటున్నారు, మన అభికృష్ణ గారు, ఈ పెద్దలందరూ కూడా చంద్రబాబు గారు పెద్ద సరిహద్దులో నేను గమనించాను. తెలుసు, నేను కూడా వెళ్తాను, కానీ నా శక్తి తక్కువ. ఒక నటుడుగా ఆయన కంప్లీట్ చేసేటువంటి విధానంతో ముందుంటారు. కానీ ఈ పెద్దలందరూ కలిసి సంస్కృతిలో మాట్లాడుతుంటే మీరు చేసుకోండి అనేటువంటి ఆశలు వస్తుంది. కానీ చంద్రబాబు గారి గురించి నువ్వు అనే మాట ఇప్పుడు రాజని విషయం వినిపిస్తాను. కళలకి పైగా రాజకీయ నోట్ దుర్దేశాన్ని ఊరుకోవడానికి వచ్చే సంవత్సరం జూన్ జూలైలో 16 పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఆ పుష్కరాల్లో మనం ఈ కళల గురించి ఒక ముందు మీటింగ్ పెట్టి దీన్ని ఎలా చేయాలని అట్లా మాకు చేసే బాగుంది. వచ్చేసి చూసారా పర్మిషన్ చూడండి వెళ్ళలేదు. ఆయన గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య